హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఐ హోప్ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు జస్ట్ వైజాగ్ నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. అంటే న్యూ ఇయర్కి వచ్చాను కానీ యూట్యూబ్లో పెట్టడానికి టైం లేదు. రీల్స్ అసలు వ్లాగ్స్ కానీ రీల్స్ కానీ అప్లోడ్ చేయలేదు. సో అయితే ఇప్పుడు ఫ్లైట్ ఉందన్నమాట, వైజాగ్ టు ముంబై. ఫ్లైట్ ఇప్పుడు 3 to 5 2 hours జర్నీ అంత ఉంది అప్రాక్సిమేట్. తర్వాత ముంబైలో దిగాక నైట్ మేబీ ముంబైలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి బస్సులో వీ హ్యావ్ టు గో ఫర్ రాజ్కోట్. లేదు అంటే డైరెక్ట్ దిగ్గానే 5 o'clock దిగాక నైట్ బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగిపోతాం అనమాట రాజ్కోట్. రెడీగా ఉంది గైస్. కరెక్ట్గా ఫ్లైట్ 15 kgs అన్నాడు. 15 kgs కరెక్ట్గా పెట్టుకున్నాం అనమాట. 15 kgs చెప్పినట్టు. ఇంకా మన చిన్న బ్యాగ్ ఒకటి, ఇది ఒక ఎక్స్పోన్ 3 kgs ఉందన్నమాట. ఫ్లైట్లో ఇది తీసుకెళ్ళడానికి, ఇదేమో బోటింగ్కి ఇవ్వడానికి అనమాట. మనం మ్యాక్స్గా చూడండి, నేను వెళ్ళిపోతుందని తెలిసి డల్ అయిపోయాడు మ్యాక్స్ అయితే. సో మమ్మీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. డాడీ ఏమో అక్కడ మెడికల్ షాప్లో ఉన్నారనమాట. డాడీ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని ఇంకా అన్నీ తీసుకొని బ్యాగ్లో 1 kg లగేజ్ ఎక్కువ ఉందంటే ఏం చేయలేక బట్టలు ఇంకా వాడలేనివి ఎందుకు డస్ట్బిన్లో పారేసాను గైస్. కొన్ని తప్పలేదు, షర్ట్లు ఉన్నాక జీన్స్ అంతా పారేసాను. ఫుల్ టైట్ అనమాట. నైట్ నుంచి ఫ్లైట్ దిగాక ఫ్రెండ్ రూమ్లో స్టే చేసి ఇంకా 10 o'clock ఇలా బస్సు ఎక్కాను. ఫుల్ టైట్. ఇంకా పడుకొని ఇలా 1 అవుతుంది అనుకుంటే ఇప్పుడే లేచా. ఇంకా 120 kilometers ఎంత ఉంది కాలేజ్కి, రాజ్కోట్ అనమాట. అయితే ఆకలి వస్తుందని వెళ్ళా. బట్ మన ఇంకా గుజరాత్ వచ్చేసరికి ఇంకా ఫుడ్ ఏం దొరకదు కదా, మొత్తం రోటీస్ ఇవే ఉంటాయి. ఏం తినడానికి లేకపోతే ఇవన్నీ ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. 50 rupees ఎంత పడింది. ఐస్ క్రీమ్ తింటున్నా. కాలేజ్కి వెళ్ళాక ఇంకా మేబీ 2:30 లోపు కానీ 3 లోపు కానీ వెళ్తే కాలేజ్ మెస్ తింటా. ఇంకా దిగాక గ్రీన్ ల్యాండ్ చౌకీ నుంచి కాలేజ్ వరకు క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ వాడు విత్ ఇన్ 5 to 10 minutes దింపేశాడు అనమాట కాలేజ్ దగ్గర.